కూటమిలోకి ఎంట్రీ లేకనే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొత్త డ్రామాకి తెరతీశారని జనసేన ఉత్తరాంధ్ర కో కన్వీనర్ కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డూ విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందన్న వాసుపల్లి వ్యాఖ్యలు ఊహాజనితమేనన్నారు. తిరుపతి లడ్డూ తయారీ విషయంలో రాజకీయ రగడ జరుగుతున్న నేపథ్యంలో మరిన్ని విషయాలను జనసేన సీనియర్ నేత మహమ్మద్ సాదిక్ తో మరిన్ని విషయాలు మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వాసుపల్లి గణేష్ కుమార్ కూటమిలో చేరేందుకు పార్టీ నేతలు నిరాకరించడంతోనే కూటమి ప్రభుత్వం పలు విమర్శలు చేసుకుని చెప్పి మనతో పాటు జనసేన కో కన్వీనర్ ఉత్తరానికి సంబంధించి కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ వ్యాఖ్యానించారు. అయితే అసలు ఎందుకు వాసుపల్లి గణేష్ కుమార్పై ఎటువంటి విమర్శలు చేయడానికి అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సాదిక్ గారు, అంటే వాసుపల్లి గణేష్ కుమార్ జనసేన పైన కూటమి ప్రభుత్వం పైన పలు విమర్శలు చేశారు. కానీ కూటమిలో చేర్చుకోకపోనందుకే ఇట్లాంటి విమర్శలు చేసి మీరు అంటున్నారు, అది అంతవరకు వస్తుంటారు. అంటే ముందుగా ఏదైతే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారో అవన్నీ కూడా ఏంటంటే ప్యాచ్ వర్క్. ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేనలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు విఫలం చెందిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగించాలి కాబట్టి ప్యాచ్ వర్క్ చేసుకోవడానికే జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డికి మెప్పు కోసం పాలిష్ వర్క్ అనేది మొదలుపెట్టారు. ఆయనకి అది డిఫెన్స్లో ఉన్నప్పటి నుంచి ఈ పాలిష్ వర్క్ అనేది దాంట్లో సిద్ధహస్తుడని చాలామంది ఆయనతో పాటు పనిచేసిన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు. పాలిష్ కట్టడంలో గణేష్ కుమార్ మాస్టర్. అలాగే ఆయన ఇంకో మాట చెప్పాడు, నేను ఎవరు కాలు పట్టుకోలేదు, సుబ్బారెడ్డి గారు కాలు పట్టుకుంటానని. అసలు తెలుగుదేశం పార్టీలో ఈయన పట్టుకోని కాలు ఏదైనా ఉందా? మీ అందరికీ తెలుసు, కాళ్ళు సమయం వచ్చినప్పుడు కాలు పట్టుకుంటాడు, సమయం వచ్చినప్పుడు కాలు లాగేస్తాడు కూడా. సో అలాంటి ఊసరి వెళ్ళి వ్యక్తి ఈ వాసుపల్లి గణేష్ కుమార్. ఏదైతే 3 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి 2 సార్లు అసెంబ్లీలో పంపిస్తే తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్టు ఆ పార్టీని మోసం చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి నీతులు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం ప్రజలే ఆలోచించాలి. అంటే ఏదైతే ఇటీవల వరదలు వచ్చాయో వరదల నుంచి టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే ఈ తిరుపతి లడ్డు అంశం కానీ లేకపోతే ఇటువంటి అంశాలు తెర మీద తెచ్చని చెప్పేసి వాసుపల్లి గణేష్ కుమార్ అంటే దాని మీద మీరే స్పందిస్తారు. అంటే తిరుపతి అనేది ఇప్పుడు ముస్లింలకి మక్కా ఎలాగో, క్రైస్తవులకి జెరూసలం ఎలాగో, అలాగే హిందువులందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదో తిరుపతి ఉందో అందరికీ అంత పద్ధతిగా అంత భక్తితో భావిస్తారు. ఎక్కడో సౌదీ అరేబియాలో ఉన్నారు, ఎక్కడో ఇజ్రాయిల్లో ఉన్న ప్రాంతాల్లోనే ఏదైనా జరిగితే ఇతర మతస్థులు ఎంత బాధపడతారో, ఈరోజు ఏదైతే హిందువుల మనోభావాలతో ఆడుకొని ఏదైతే పశువుల తాలూకా కొవ్వు లడ్డూల్లో కలిపారని చెప్పేసి తెలిసిన విషయం బయటపడకపోతే ఎంతవరకు సమన్వయం ఈ ప్రజాస్వామ్య దేశంలో చెప్పండి. గత ప్రభుత్వంలో కేవలం డబ్బు కోసం ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఒక సంస్థ నిత్యం ఈ ఘీ అనేది స్వచ్ఛమైన ఘీ ప్రొవైడ్ చేస్తుంటే సడన్గా టెండర్ ఎందుకు మార్చారు? తక్కువ డబ్బులకు వచ్చాయని చెప్పేసి అంటున్నారు. తక్కువ డబ్బులకి ఎందుకు వచ్చింది, నాణ్యత ఎందుకు పడిపోయిందని చెప్పేసి దాంట్లో ఎంక్వైరీ చేస్తేనే కదా దొరికింది ఇది. ఇప్పుడు ఆయన మార్చడం వల్లే కదా బయటపడింది అంతా కూడా. సో వాళ్ళు తప్పు చేసి ఈరోజు రిపోర్టులతో సహా హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు అని చెప్పేసి తెలిసిన విషయం బయటపెట్టడం తప్ప? మీడియా ద్వారా అడుగుతున్నాను. అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే వాళ్ళు చేసిన తప్పులు ఏం చెప్పకూడదు, చెప్తే డైవర్షన్. ఇంకేంటి అంటే డైవర్షన్ కాదు, వాళ్ళకి ఓన్లీ వాళ్ళ వర్షన్ కావాలి. వాళ్ళకి నచ్చినట్టు చెప్తే అది వర్షన్, వాళ్ళు నచ్చినట్టు చెప్పండి డైవర్షన్. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాతే ఆ రిపోర్ట్ కానీ శాంపుల్ కలెక్ట్ చేశారో గత ప్రభుత్వం జరిగింది కాదు. అది ప్రతి 6 నెలలకు కానీ ప్రతి ఏదైతే ఆ నివేదిక తీసుకొని అనుమతి తీసుకొని పూర్తి స్థాయిలో పర్యవేక్షించిన తర్వాతే ఆ లారీని టీటీ లోపలికి ప్రవేశం జరుగుతుంది. కావాలనే వైసీపీ మీద విమర్శలు చేసి చెప్తున్నారు వైసీపీ నేతలు. దీన్ని ఏమంటారు? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లోనే ఒక మాట చెప్పారు, ఈ ఫుడ్ కోసం తీసుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది టీటీడీలో అని చెప్పారు. ఆ వ్యవస్థలోనే శాంపిల్స్ కలెక్షన్ వింగ్ అనేది ఒకటి ఉంది. ఏదైతే
ప్రతి 100 లడ్డూలకో 1000 లడ్డూకో 1,00,000 లడ్డూకో ర్యాండమ్గా కొన్ని శాంపుల్స్ కలెక్ట్ చేసి ఆ తాలూకా ఫుడ్ వింగ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఆ పాత శాంపిల్స్కే పంపించారు రిపోర్ట్. మీరు రిపోర్ట్ క్షుణ్ణంగా చూస్తే శాంపిల్ నంబర్ ఉంది. ఆ టైంలో ఏదైతే శాంపుల్ కలెక్ట్ చేశారో ఆ శాంపిల్స్ పంపించి ఎందుకు నాణ్యత పడిపోయింది, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు టీటీడీ లడ్డూ కోసం చాలామంది ఒక మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఈరోజు నాణ్యత పడిపోయిందని ప్రతి ఒక్కరు అంటుంటే ఈరోజు అంత కూటమి సునామీలాగా ప్రజలు ఓటు వేసినప్పుడు మార్పు కోరుకుంటున్నారా లేదా? ఆ మార్పు కోరుకుంటున్నప్పుడు ఆ మార్పు దిశగా అడుగులు వేస్తూ ఎందుకు ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పేసి ఆ ఈఓ గారు, దీంట్లో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఏముందండి? ఈఓ అంటే ఒక అధికారి. ఆయన ఏదైతే ఒక దర్యాప్తులో ఇది తేలింది, ఇలాగ రిపోర్ట్ ఇలాగ వచ్చింది, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చారా, అలా అందుకే ఈ రాష్ట్రంలో టెస్ట్కి ఇస్తే ఇలా చేస్తారని చెప్పేసి ఏదో గుజరాత్ ఎంత దూరం అండి ఆంధ్ర రాష్ట్రం నుంచి, అంత దూరం తీసుకెళ్ళి దాని రిపోర్ట్ టెస్ట్ చేయిస్తే మంచి నేషనల్ అక్రెడిటెడ్ ల్యాబొరేటరీలు టెస్ట్ చేసి ఈ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ రిపోర్ట్ విషయం బయట పెడితే ఎందుకు వాళ్ళు గాబరా అయిపోతున్నారు తెలియట్లేదు. డీటెయిల్ ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు నిన్న ఫుడ్ సంబంధించిన ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో ఆయన కూడా ఒక మాట చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడాను, ఇది రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఏదైతే హిందువుల మనోభావాలతో సంబంధించిన విషయం. ఎందుకంటే అయోధ్యలో ఏదైతే శ్రీరాముల వారి మందిర్ నిర్మించారో అక్కడ కూడా ఈ లడ్డూలు పంపించారు. సో అందరినీ కూడా చుట్టుముట్టిస్తారు వీళ్ళు. సో అందుకోసం దీని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఇంకా ముందు వీళ్ళ తాలూకా వీళ్ళు చేసిన అక్రమాలు ఏటో టీటీడీలో కూడా బయట పెడతారని చెప్పేసి, బయట పెట్టాలని కూడా నేను గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఏదైతే ఇది మంచి ప్రభుత్వం చెప్పేసి 100 రోజుల పరిపాలన సంబంధించి ప్రచారం చేస్తారో ఇది మంచి ప్రభుత్వం కాదు, ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం. ఏదైతే ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చారో హామీలు ఏది కూడా అమలు చేయకుండా దాన్ని నిర్వీర్యం చేసేందుకు, దాని నుంచి టాపిక్ డైవర్ట్ చేసేందుకు తిరుపతి అంశం తీసుకొని వచ్చారు. వరదలలో కూడా ప్రజలకి సరైన సదుపాయాలు అందించలేదు, న్యాయం చేయలేదు కాబట్టి దాని నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు కూటమి గ్రాఫ్ డౌన్ అయిపోయింది, జగన్ గ్రాఫ్ పెరుగుతుంది, వైసీపీ గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి దీన్ని తిప్పుకునేందుకు ఇట్లాంటి అస్త్రాలు తెర మీద తిప్పారని చెప్పేసి వాజ్పేయి అంటారు. దీని మీద ఏమంటారు? జగన్ గ్రాఫ్ పెరుగుతుంది అని ఆయన అనుకుంటే అది ఆయన తాలూకు అపోహ, ఆయన తాలూకా డ్రీమ్స్లో ఆయన బతుకుతున్నాడు. వై నాట్ 175 అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎలా ఉందో సినిమా చూశారు కదా. సో ఆయన తాలూకా ఆలోచన, ఆయన తాలూకా విజన్ ఏటో అక్కడే అర్థమైపోతుంది. వై నాట్ 175 అని చెప్పిన వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డితో పాటు ఒక 9 నవరత్నాలు ఆనిముత్యాలు తప్ప ఇంకెవ్వరు గెలవలేదు. సో రాష్ట్రంలో ప్రజలు ఒక సుదీర్ఘమైన మార్పు కోరుకుంటున్నారు. ఏదో చేసేయాలని కాదు, ఒక మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు అడుగు దిశగానే రాష్ట్రం ఫస్ట్ అప్పుల పాలు చేసేసి వెళ్ళిపోయారు గత ప్రభుత్వం. ఆ రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టి అప్పుడు రాష్ట్రం మంచి అభివృద్ధి దిశగా వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తుంది కూటమి ప్రభుత్వం. ఏదో ఆవేశపడిపోయి మీరు చూసుంటారు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కానీ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఆర్టీసీ బస్సులు ఫ్రీ అని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగింది. అక్కడ వచ్చిన సమస్యలు ఎన్నొచ్చాయో చూశారు మీరు అందరు కూడా. ఆ సమస్యల్ని అధ్యయనం చేస్తూ, ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఏదైతే ఉండేదో ప్రపంచం అది ఫాలో అయ్యేదని చెప్పేసి బలంగా నమ్మేవాళ్ళు. సో అలాంటి నాయకుడు ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ అనేది చాలా పకడ్బందీగా ఉండాలి, రేపొద్దున దేశం కానీ ప్రపంచం కానీ ఫాలో అవ్వాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఇతర రాష్ట్రాల్లో అధికారులను పంపించి అక్కడ పడుతున్న సమస్యలు ఏంటి, ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అని చెప్పేసి ఒక సుదీర్ఘ అవగాహన చేసుకున్న తర్వాతే ప్రజలకి మంచి చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తారు. మీరు గతంలో వైసీపీలో ఉన్నారు, జగన్మోహన్తో ప్రయాణం చేశారు, తర్వాత కూటమిలోకి వచ్చారు, కూటమి అధికారంలో వచ్చింది. సో గత అధికార ప్రభుత్వం చూసారు, ప్రస్తుతం ఉన్న ఉమ్మడి ప్రభుత్వం చూస్తున్నారు, దీంట్లో మీకు వేరే ఏం కనిపించింది? అంటే మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే నేను స్వతంత్ర సభ్యుడిగా కార్పొరేటర్గా గెలవడం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలకి మంచి చేయాలనే ఒక ఆలోచనతో
వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ ఆ పార్టీలో ఏదైతే ప్రజలకు అనుకూలంగా కానీ ప్రజాస్వామ్యంకి అనుకూలంగా కానీ ప్రజలకి మంచి చేయాలని ఏదైతే ఆలోచనతో నేను మద్దతు ఇచ్చానో అది రాంగ్ అని చెప్పేసి తెలుసుకొని నేను కూటమి జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఎలక్షన్లో ప్రభుత్వం అధికారంలో రావడానికి కృషి చేయడం జరిగింది. అలాగే కూటమి అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే ఒక నాయకుడికి ప్రజల తాలూకా ఆలోచన, ప్రజల తాలూకా పల్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే మంచి ప్రభుత్వం ఏది, మంచి చేస్తున్నాం అని అనుకునే ప్రభుత్వం వేరు. ఈరోజు కూటమి ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే అప్పుడు 151 కంట ఈరోజు మీరు చూస్తే సుమారు 164 సీట్స్ గెలిపించారు. సో అంత పెద్ద మెజారిటీ వచ్చిన తర్వాత ప్రజల్ని బాగా మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ఆచితూచి వాళ్ళకి మంచి చేయాలనే ఒక ఆలోచనతో వెళ్తున్నారు తప్ప ఇంకేం లేదని చెప్పేసి మీడియా తెలియదు. అంటే ఈ వరదల్లో చంద్రబాబు నాయుడు అయితే లోతట్టు ప్రాంతాలు సందర్శించారు, పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి అసలు సందర్శించడానికి వెళ్ళలేని పరిస్థితి. అంటే పిఠాపురం వెళ్ళారు కానీ పూర్తి స్థాయిలో ఆయన రివీల్ చేశారు కానీ ప్రజల వద్దకు వెళ్ళలేదు అని చెప్పి ఒక విమర్శలు వచ్చినాయి సోషల్ మీడియాకి కానీ అటు వైసీపీ నేతలు కానీ మాట్లాడారు. దీని మీద మీరేం చెప్తారు? అంటే మీకు తెలుసు కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ కష్టపడి అన్నీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆలోచించారు, మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు చాలా జనసమూహం అలాగే పబ్లిక్ అందరినీ కంట్రోల్ చేయడం చాలా ఇబ్బంది పడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వరద పరిస్థితుల్లో ప్రజలకి సాయం చేయాలి తప్ప ఆ యొక్క ఇబ్బంది కలగకూడదు. ఆయన ప్రజల్లోకి వచ్చిన తర్వాత పబ్లిక్ అందరూ కూడా మళ్ళీ డైవర్ట్ అయ్యి అక్కడ పెద్ద క్రౌడ్ గ్యాదరింగ్ అయ్యి మళ్ళీ ఇంకేమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన వంతు ఏదైతే కంటిన్యూస్గా మానిటరింగ్ చేయడం, ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలి, మంచి అందించాలి. ఆల్రెడీ కూటమిలో ఒక భాగం అంటే ఏంటి, ఒక్కొక్కరు బాధ్యతలు ఒక్కొక్క తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బాధ్యత తీసుకొని వరదల్లో వెళ్ళి ఆయన చేస్తున్నారు కాబట్టి ఇటు మళ్ళీ డైవర్ట్ అయ్యి మళ్ళీ ప్రజలందరూ కూడా ఇబ్బంది కలిగించకూడదు అన్న ఒక ఆలోచనతోనే ఆయన ఏదంటే ప్రజల్లోకి ఆ టైంలో రావడానికి వెనకడుగు వేశారని చెప్పేసి నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఏదైతే 100 రోజుల పరిపాలన సంబంధించి మీరు కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? 100కు 100 మార్కులు వేస్తాను. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మానసిక పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తున్నారు. మీరు మన పిఠాపురంలో ఆయన తాలూకా మాట తీరు కానీ ఆయన తాలూకా వైఖరి కానీ చూస్తే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇంకా హైదరాబాద్లో ఎర్రగడ్డలో జాయిన్ అయిపోతాడేమో అని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నట్టు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మీరు చూసుంటారు ఆయన తాలూకు వైఖరి కానీ ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలే ఆయన తాలూకు వైఖరి చూసి ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం వేస్ట్ అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. కనీసం అసెంబ్లీకి కూడా రావట్లేదు ఆయన. ఒక నిర్మాత్మకమైన అపోజిషన్ పార్టీ లాగా ఆయన వ్యవహరించట్లేదని నాకు తెలుస్తుంది. ఫైనల్గా చెప్పండి, వాసుపల్లి గణేష్ కుమార్ అటు టీడీపీ కానీ జనసేనలో కానీ వచ్చే అవకాశం ఉంటే చేర్చుకుంటారా, చేసుకోరా? వాసుపల్లి గణేష్ కుమార్కి నో ఎంట్రీ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆయన ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో జాయిన్ అయిపోవాలని చెప్పేసి ఆ జాయినింగ్ది కూడా విఫలం అయ్యింది కాబట్టి ఈరోజు ఈ డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి తెలుస్తుంది మీడియా ద్వారా. చూస్తున్నాం కదా, వాసుపల్లి గణేష్ కుమార్ ఉమ్మడి కూటమి అంటే జనసేన కానీ టీడీపీలో కానీ చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి కాబట్టి కూటమి ప్రభుత్వాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మనతో పాటు జనసేన కన్వీనర్ ఉత్తరానికి సంబంధించి మహమ్మద్ సాదిక్ తెలుపుతున్నారు. ఇది విశాఖ తాజా సమాచారం. కెమెరా పర్సన్ వేణుతో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.